అమరసాబు కొడుకు అట్లే ఉన్నాడా ఏమన్నా మారిండా? ఏం మారుతాడన్న? వానికి ఎన్నిసార్లు చెప్పినా మార్పు అనేది లేదు. బ్యాంకులు రోజు వస్తాను, గేమ్ ఆడతాను, సెల్ల గేమ్ ఆడతాను. అట్లా అప్పులు బాగా అయిపోయినాయి. వాడు ఏమంటే నేను ఉంటానా, నేను ఆరోగ్యం క్షీణిస్తాను, నేను చచ్చిపోతాను తెలియదు. ఇది పరిస్థితి. పడుకుంటావా? వెళ్ళిపో. వెళ్ళిపో. లేదు 100 కొట్టాలా? ఎక్కపోతే డబ్బులు తీసుకో. మరే వెళ్ళిపోతావు లేదా? ఐడి కార్డు చాలు, ఇల్లు డబ్బులు ఇస్తే ఇల్లు లేదా 100 కొట్టాలా? 100 కొడతారా? 90 కొడతారా? ఏంద్రా నువ్వు? పొద్దున్న నుంచి నీకోసం ఊరంతా తిరిగేస్తాను. 8 కాదు ఇంత రాయి ఎందుకు చదువుతారు? ఇజ్జత్ ఇస్తాను వారా ఊళ్ళే. నేను పరువుగా బతికినరా? నేను ఒక ఎంఆర్ రిటైర్డ్ ఎంఆర్ నా ఇజ్జత్ ఇస్తాను ఊళ్ళో మొత్తం మొత్తుకుంటాను. నీ కొడుకు చెప్పవా నీ కొడుకు ఎందుకు ఇంత పొద్దున తాగుతాను? నువ్వు నా ఇజ్జత్ ఇస్తాను గారు. నువ్వు సాదరేగా నవ్వు ఇంటి లోకం మీద కొడుకు దేశం మీద ఓ రౌడీ లెక్క తయారు చేసి నువ్వు మొత్తం ఊళ్ళో తిరుగుమని చెప్పి నీ ఇంత గౌరవం లేకుండా నువ్వు గిడతావు నీ కొడుకు. ఏమంటున్నా ఇంకా బుద్ధుకు నన్ను ఏం పద్ధతి? ఇదేనా పద్ధతి? నన్ను కొడుతున్నా తాగుపోతాడా? తాగరా అన్నా తాగి ఊగరా అన్నా సారా తాగి ఊగరన్న ఊగి పులిసిన అన్న తాగి ఊగర అన్న సారా తాగి ఊగరన్న ఊగి పులిసిన కలిపుతారా పుల్లుగా తాగరా తాగరా అన్న తాగి ఊగర అన్న చిరంజీవి తీసుకొని పాట వస్తున్నా పుల్లుగా తాగరా పంచదార కోటలోన వాటని బ్లాకులోన అమ్ముకొని తాగుపడరా సోదరా తాగుబోతూ ఎవ్వారం బంధు చెయ్యరా నా కొడుక తాగరా అన్నా తాగి ఊగరా అన్నా ఏంటిరా ఇంత గుమ్మ ముంద పట్టిగారా? ఇల్లు జానా లేదు, ఒళ్ళు జానా బెల్ల మీద లేదు, పిల్లల మీద లేదు. ఇదే కాదా నేను బతకాలా? నేను నిన్ను ఊగలన్నా కండి కదా నాయన. ఏనా పంచలే పంచలే మందు పెడతాడండి. మందు పైసలు తాగాడు కొడుకు. ఎందుకు పోసినావు గంటగానం? మరి వచ్చాను పోసాను. పొయ్యద్దు ఎక్కువసారి పొయ్యకు. నా డబ్బులు తీయండి. డబ్బులు పొయ్యకు. తీసుకో. ఇంకోసారి మాత్రం పొయ్యకు. ఏం పద్ధతి ఇది నీ కొడుకు? ఇదేనా అర్థం చేసి అర్థం కాదు కదా? నీ కొడుకు బుద్ధి ఎక్కువ ఈ కాంతి ఇలా రాకుంటాయి. ఒక్క కోడి కానీ ప్రేమించిన ఒక్క కోడి కానీ గౌరవంగా పెంచుకున్నా. నేనేం చేయాలి? నాన్న ప్లీజ్ నాన్న 10,000 నాన్న ప్లీజ్ నాన్న 10,000 కావాలన్నా ప్లీజ్ నాన్న ప్లీజ్ ఎందుకో ప్లీజ్